హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో నేను హగురోమో వచ్చేసి పవర్స్ అండ్ అబిలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నరూటో సిరీస్లోని కాగుయా ఓత్సుట్సుకి తరువాత స్ట్రాంగెస్ట్ ఓత్సుట్సుకి వచ్చి హగురోమో ఓత్సుట్సుకి. ఈ క్యారెక్టర్ నరూటో మంగాలో చాప్టర్ 572లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. హగురోమో కాగుయా యొక్క సన్, మదర్ ఆఫ్ ఆల్ చక్ర మరియు పవర్ఫుల్ ఓత్సుట్సుకి క్లాన్లో ఒక మెంబరు. హగురోమో ఓత్సుట్సుకిని సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ అని కూడా పిలుస్తారు. అతను ల్యాండ్ ఆఫ్ యాన్సెస్టర్ అనే విలేజ్లో జన్మించాడు. తన ఫాదర్ వచ్చి టెంజి అండ్ మదర్ వచ్చి కాగుయా. అతనికి హమురా ఓత్సుట్సుకి అనే బ్రదర్ కూడా ఉన్నాడు. నరూటో సిరీస్లోని ఈ నింజుత్సు టెక్నిక్ని క్రియేట్ చేసిన వ్యక్తి వచ్చి హగురోమో ఓత్సుట్సుకి. దాని తర్వాత షినోబి వరల్డ్లోని ఈ నింజుత్సు టెక్నిక్స్ చాలా కీ రోల్ని పోషించింది. హగురోమో ఓత్సుట్సుకి ఈ నింజుత్సు టెక్నిక్ని క్రియేట్ చేసినందుకు ఫాదర్ ఆఫ్ ఆల్ షినోబీస్ అనే టైటిల్ని గెయిన్ చేసుకుంటాడు. ఇక పవర్స్ అండ్ అబిలిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది వచ్చి మంగెకు షారింగాన్. హగురోమో ఓత్సుట్సుకి కాగుయా-సన్ అని మనందరికీ తెలుసు. హగురోమో ఓత్సుట్సుకి పవర్స్ని తన షారింగాన్ మరియు రెనెగాన్ రూపంలో వారసత్వంగా రావడం జరిగింది. తన మదర్ లాగా రెనే షారింగాన్ పవర్స్ని ఒకటేసారి అవేకనం చేసినట్టు కాకోకుండా హగురోమో ఫస్ట్ షారింగాన్ని అండ్ తర్వాత రెనేగాన్ని అవేకనం చేయడం జరిగింది. మాంగాలో ఎప్పుడూ కూడా హగురోమోనే మొదటి వ్యక్తిగా షారింగాన్ని అవేకం చేసినట్టు క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. కానీ యానిమేలో ఓన్లీ ఫ్లాష్ బ్యాక్ ఆర్క్లో అతను రెనెగాన్ అబిలిటీని అవేకనం చేసే ముందు షారింగాన్ని అవేకం చేశాడని చూపించడం జరిగింది. ఈ షారింగాన్ అబిలిటీని ఎలా గెయిన్ చేసుకుంటాడు అంటే, ఒకరోజు హగురోమో మరియు అతని తమ్ముడిని గాట్రీ దగ్గరికి వెళ్ళొద్దని కాగుయా చెప్తుంది. బట్ కొంతమంది పీపుల్స్ గాట్రీ దగ్గరికి వెళ్తారు. బట్ మళ్ళీ తిరిగి రాదని తెలుసుకున్న హగురోమో అండ్ హమురా ఆ ట్రీ దగ్గరికి వెళ్తారు. గాట్రీని చూసి కాగుయా ఎలా పరిపాలించేది అని నిజాన్ని తెలుసుకుంటారు. అలాగే ఆవోరిని ప్రేమించిన హగురోమో ఆమెను అక్కడ అలా చూసి షాక్ అవుతాడు. అక్కడ ఏం జరిగిందంటే, గాట్రీ ఆవోరి లైఫ్ ఎనర్జీని సక్ చేసుకుని చనిపోవడం చూస్తాడు. ఈ సిచ్యువేషన్లో తన ఎమోషన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. అలా హగురోమో ఓత్సుట్సుకి మాంగెకు షారింగాన్ అవేకన్ అవుతుంది. సిరీస్లో చూపించిన ఒకే ఒక అబిలిటీ వచ్చి సూసనో. ఇది నరూటో సిరీస్లోనే చాలా పవర్ఫుల్ అబిలిటీస్లో ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సూసనో సైజు ఒరిజినల్గా టెంటైల్స్ యొక్క సైజుకి సమానంగా ఉంటుంది. హగురోమోకి మాంగెకు షారింగాన్ యొక్క డ్రాబ్యాక్స్ ఏమీ లేవు. అంటే హగురోమో తన విజన్ని కోల్పోకోకుండా సూసనో అబిలిటీని కంటిన్యూస్గా యూజ్ చేయగలడు. ఇక నెక్స్ట్ అబిలిటీ వచ్చి రెనెగాన్. తన మదర్స్ పీపుల్స్ని అలాగే తన లవర్ని అలా చేసిన దానికి కోపంతో హగురోమో కాగుయాకి ఎదురు తిరుగుతాడు. కాగుయా తన పవర్స్తో హగురోమోని మ్యానిపులేట్ చేసి అతన్ని హగురోమోతో ఫైట్ చేయమంటుంది. హగురోమో తన తమ్ముడితో ఫైట్ చేసి మరియు తన తల్లి యొక్క పవర్స్ నుంచి హగురోమోని విడిపించడానికి వేరే మార్గం లేదని తెలుసుకున్న తరువాత హమురాని చంపేస్తాడు. హగురోమో తన తమ్ముడిని చంపిన తరువాత రెనెగాన్ అండ్ మాంగెకు షారింగాన్ ఒకే ఆయలాగా అవేకన్ అవుతుంది. నరూటో సిరీస్లో రెనెగాన్ అండ్ షారింగాన్ని మాస్టర్ చేసిన వ్యక్తిలో హగురోమో ఒకడు. దానికి ముందు కాగుయా మాస్టర్ చేసింది. దాని తర్వాత మదర్ కూడా ఉన్నాడు. బట్ ఈ డౌజుట్సుని అతను యూజ్ చేసినట్టు ఇంకెవరూ యూజ్ చేయలేరు. సిరీస్లో చూసుకుంటే హగురోమో తన రెనెగాన్ పవర్స్ని యూజ్ చేసినట్టు ఎక్కడా చూడలేదు. బట్ రెనెగాన్ అబిలిటీని యూజ్ చేసి ఆల్ పవర్స్ని మేనిఫెస్ట్ అంటే క్రియేట్ చేశాడు. ఇంక్లూడింగ్ సిక్స్ పాస్ సేజ్ మోడ్ పవర్ అండ్ చాలా అదర్ అబిలిటీస్ని కూడా. ఎగ్జాంపుల్ మదరాస్ ఇన్ఫినిట్ షుకేయామి, హజ్రామా సెంజు సెల్స్, అదేనండి వుడెన్ షెల్ జుట్సు అండ్ నరూటో సిక్స్ పాస్ సేజ్ మోడ్ ఇలా వేరే క్యారెక్టర్ దగ్గర చూసాము. ఈవెన్ దో మనం హగురోమో ఈ పవర్స్ని డైరెక్ట్గా యూజ్ చేయలేకపోయినా తను యూజ్ చేయడాన్ని బిలీవ్ చేయొచ్చు. బికాస్ రెనెగాన్ ఒరిజినల్ విల్డర్ వచ్చి హగురోమో అండ్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ని క్రియేట్ చేసింది కూడా అతనే. మీకు గుర్తుందా, 4th గ్రేడ్ నింజా వార్లో నరూటో తన పేరు విని నువ్వే కదా నింజుత్సు టెక్నిక్ని ఫస్ట్ క్రియేట్ చేసింది అని మెన్షన్ చేస్తాడు. హగురోమో చిబాకు టెన్సే అని ఒక టెక్నిక్ని క్రియేట్ చేసి కాగుయాని సీల్ చేస్తాడు. ఈ అబిలిటీని రెనెగాన్ నుంచి క్రియేట్ చేశాడు. ఇలా రెనెగాన్ అబిలిటీని యూజ్ చేసి చాలా పవర్ఫుల్ అబిలిటీస్ని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి ఆల్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్. 5 నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ని మాస్టర్ చేయడం చాలా రేర్. బట్ హగురోమో వాటర్, ఫైర్, ఎర్త్, విండ్ అండ్ లైట్నింగ్ ఇలా అన్ని అబిలిటీస్ని మాస్టర్ చేశాడు. షినోబి వరల్డ్ హిస్టరీలోని హగురోమో ఫస్ట్ పర్సన్ ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ని మాస్టర్ చేయడం. ఇక ఈ ట్రాన్స్ఫర్మేషన్ని వేరే క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయగలరు. బట్ హగురోమో ఫస్ట్ పర్సన్ కాబట్టి తన పేరు నింజా వరల్డ్లోనే గుర్తుండిపోతుంది. బట్ నరూటో సిరీస్లో హగురోమో ఆల్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేయడం చూడలేదు, కానీ లైట్నింగ్ రిలీజ్ అండ్ విండ్ రిలీజ్ టెక్నిక్ని యూజ్ చేయడం చూసాం. బట్ ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ని కంట్రోల్ చేయగలడు. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ చాక్రా. ఈ టెక్నిక్ని క్రియేట్ చేయాలంటే బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ చాక్రా మీద చాలా కంట్రోల్ ఉండాలి. ఇన్ అండ్ యాంగ్ అబిలిటీస్తో ఫామ్ అండ్ లైఫ్ని క్రియేట్ చేసి అండ్ మ్యానిపులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో హగురోమో ఈ ఇన్ అండ్ యాంగ్ అబిలిటీస్ని యూజ్ చేసి నరుటో అండ్ సాస్కే హిడెన్ పవర్స్ని అవేకనింగ్ చేస్తాడు.
నెక్స్ట్ అబిలిటీ వచ్చి ఇన్ అండ్ యాంగ్ రిలీజ్. 6 పాస్ సేజ్ మోడ్ అబిలిటీని మాస్టర్ చేయాలంటే యూజర్ ఫస్ట్ ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ని మాస్టర్ చేయాలి. ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో హగురోమా ఈ ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ని యూజ్ చేసి నరుటో లోపల ఉన్న ఫుల్ పవర్స్ని అన్లాక్ చేసి 6 పాస్ సేజ్ మోడ్ పవర్స్ని అవేకెన్ చేస్తాడు. ఎప్పుడైతే నరుటో 6 పాస్ సేజ్ మోడ్ పవర్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ని కూడా గెయిన్ చేసుకుంటాడు. అలాగే సాస్కే లోపల ఉన్న ఫుల్ పవర్ని అన్లాక్ చేసి రెనెగాన్ అబిలిటీస్ని అవేకెన్ చేస్తాడు. ఇది తను ఉచిహా క్లాన్ని సెంజు డిఎన్ఏతో కంబైన్ చేసి కంప్లీట్ చేసింది. ఈ రెనెగాన్ నార్మల్ రెనెగాన్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ రెనెగాన్కి యూనిక్ అబిలిటీస్ ఉంటాయి లైక్ స్పేస్ టైమ్ మ్యానిపులేషన్. అలాగే సాస్కే శారింగాన్ అబిలిటీస్ని కంప్లీట్గా పవర్ఫుల్ చేస్తుంది. ముందు సాస్కే శారింగాన్ అబిలిటీస్ చాలా వీక్. ఎప్పుడైతే హగురోమో ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ని యూజ్ చేస్తాడో అప్పుడు కంప్లీట్గా సాస్కే శారింగాన్ అబిలిటీస్ స్ట్రాంగ్ అవుతాయి. ఇది ఒక నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్. ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ని కంబైన్ చేసి లివింగ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ యాంగ్ వచ్చి ఫిజికల్ ఎనర్జీ అండ్ ఇన్ అంటే స్పిరిచువల్ పవర్. సో ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ని కంబైన్ చేస్తే మైండ్లో ఇమాజిన్ చేసుకున్న దానికి ప్రాణం వస్తుంది. షినోబీస్కి ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ సపరేట్ యాక్సెస్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇన్ అనేది సపరేట్ టెక్నిక్ అండ్ యాంగ్ అనేది సపరేట్ టెక్నిక్. కానీ రెండు కంబైన్ చేసి యూజ్ చేయడం రెగ్యులర్ షినోబీస్కి ఇంపాసిబుల్. బట్ హగురోమా క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్ని ఈజీగా క్రియేట్ చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ మీద తన కంట్రోల్ని చూడొచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ 6 పాస్ సేజ్ మోడ్ పవర్స్ని కంబైన్ చేసి ఈ అబిలిటీని క్రియేట్ చేశాడు. క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్స్ వచ్చి ఇది ఒక గాడ్ లైక్ పవర్. యూజర్కి రియాలిటీని చేంజ్ చేసే పవర్ని ఇస్తుంది. హగురోమా ఈ టెక్నిక్ని యూజ్ చేసి 10 టైల్స్ని 9 టైల్ బీచ్ లాగా స్ప్లిట్ చేసి ప్రతి ఒక్కరికి ఫామ్ అండ్ లైఫ్ని ఇస్తాడు. బట్ క్రియేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ టెక్నిక్ని యూజ్ చేయాలంటే ఓన్లీ హగురోమాకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే దానికి ఇమెన్స్ చక్ర కావాలి. ఈ టెక్నిక్ని ఇనజాకి కూడా యూజ్ చేయగలడు. ఎందుకంటే ఇది కూడా రియాలిటీని యూజర్స్ మైండ్ బేస్డ్గా బెండ్ చేస్తుంది. ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ టెక్నిక్ని యూజ్ చేసే వాళ్ళు కూడా లైఫ్ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో నరుటో మైటీగా 8 గైస్ ఓపెన్ చేసి మాదరాతో ఫైట్ చేసిన తర్వాత తను చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నరుటో మైటీ గైకి లైఫ్ని ఇస్తాడు అండ్ కకాసికి కూడా న్యూ ఐని క్రియేట్ చేస్తాడు కదా అలా. నెక్స్ట్ అబిలిటీ వచ్చి ట్రూత్ సీకింగ్ బాల్స్. హగురోమా ఈ టెక్నిక్ని 6 పాస్ సేజ్ మోడ్ వల్ల గెయిన్ చేసుకుంటాడు. అలాగే హగురోమా అండ్ హామురా ఈ పవర్స్ని మాస్టర్ చేసిన ఫస్ట్ క్యారెక్టర్స్. బట్ హగురోమా ఒకటేసారి 10 ట్రూత్ సీకింగ్ బాల్స్ని సమ్మెన్ చేయగలడు. మరియు ఆ ఆర్క్లో 2 ఆర్క్స్ సన్ అండ్ మూన్ షేప్లో ఉంటాయి. ఈ ట్రూత్ సీకింగ్ బాల్ టెక్నిక్స్ మీద నింజుత్సు టెక్నిక్స్ పనిచేయవు బట్ సెంజుత్సు టెక్నిక్స్ వర్క్ అవుతాయి. ఈ ట్రూత్ సీకింగ్ బాల్స్ని 5 నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అలాగే ఇన్ అండ్ యాంగ్ రిలీజ్ని కంబైన్ చేసి క్రియేట్ చేయగలరు. అంటే 6 పాస్ సేజ్ మోడ్ బిల్డర్స్ న్యాచురల్గా ఈ ఎబిలిటీని యూజ్ చేయగలరు. హగురోమా ట్రూత్ సీకింగ్ బాల్స్తో ఒక స్వాడ్ని క్రియేట్ చేసి ఆ స్వాడ్తో వరల్డ్కి అండ్ ఆబ్జెక్ట్స్కి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి యూజ్ చేస్తాడు. ఈ స్వాడ్ హ్యూమన్ బాడీలో ఉన్న డిఎన్ఏ స్ట్రక్చర్ లాగా డబుల్ హెలిక్స్ ఫామ్లో ఉంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ యొక్క ఎసెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అబిలిటీ వచ్చి 6 పాస్ సేజ్ మోడ్. హగురోమా ఈ 6 పాస్ సేజ్ మోడ్ని మౌంట్ బయోకులో గమారు గైడెన్స్లో మాస్టర్ చేశాడు. తన మ్యాసివ్ చాక్రా రిజర్వ్స్ మరియు ఓచుసుకి బ్లడ్ లైన్ వల్ల హగురోమా ఈ సెంజుత్సు టెక్నిక్ని చాలా ఫాస్ట్గా మాస్టర్ చేస్తాడు. ఈ సెంజుత్సు టెక్నిక్స్ని నేర్చుకోవడంతో తను 6 పాస్ సేజ్ మోడ్ని డెవలప్ చేశాడు. ఇది ఒక స్పెషల్ ఫామ్. ఈ ఆర్ట్ని నేర్చుకోవడం వల్ల హగురోమా ఎక్స్ట్రాడినరీ పవర్స్ని గెయిన్ చేసుకుంటాడు. ఈ 6 పాస్ సేజ్ మోడ్ యొక్క మెయిన్ యూజ్ వచ్చి చాక్రా మ్యానిపులేషన్. అలాగే అన్ని నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలాగే ఇన్ అండ్ యాంగ్ రిలీజ్కి యాక్సెస్ ట్రూత్ సీకింగ్ బాల్ టెక్నిక్ కూడా ఈ సేజ్ మోడ్ నుండి గెయిన్ చేసుకుంటారు. హగురోమా ఈ 6 పాస్ సేజ్ మోడ్ని వేరే వాళ్ళకు కూడా గ్రాంట్ చేయగలడు. ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో హగురోమా నరుటో హ్యాండ్ మీద ఒక సీల్ని ప్లే చేసి 6 పాస్ సేజ్ మోడ్ పవర్స్ని గ్రాంట్ చేస్తాడు. అలాగే 6 పాస్ సేజ్ మోడ్ యూజర్స్ని డిఫరెంట్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్తో కంబైన్ చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. అలాగే చాక్రా కంట్రోల్, సెన్సింగ్ అబిలిటీస్, స్ట్రెంగ్త్, స్పీడ్, సెన్సరింగ్ క్యాబిలిటీస్ అండ్ న్యూ టెక్నిక్స్ని అన్లాక్ చేసే అబిలిటీని గెయిన్ చేసుకుంటాడు. ఇవి గైస్ హగురోమా అబిలిటీస్. ఈ అబిలిటీస్లో పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి అని కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమి కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.